నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈరోజు 'ప్రభాస్' బర్త్‌డే సందర్భంగా గూడాను ఏమేం మూవీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. అలాగే జనరల్లీ మనం బాక్స్ ఆఫీస్ కింగ్ అని అనుకుంటూ ఉంటాం. సో, అసలు 'ప్రభాస్‌కి' సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా ఈరోజు మనం సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో, ఈరోజు అందరికీ ఆల్మోస్ట్ 'ప్రభాస్' అంటేనే కుర్రగారంతా గూడా చాలా క్రేజీగా ఉంటారు. సో, ఈరోజు ఆయన పుట్టినరోజు. సో, ఈ సందర్భంగాను ఆయన బయోగ్రఫీ డీటెయిల్స్. అంటే 'ఫౌజీ' అనే సినిమా ఒకటి చేస్తున్నాడు ఆయన ప్రెజెంట్ ఇప్పుడు. హ్మ్. అను రాఘవపూడి డైరెక్షన్‌లో. 'సీతారామం' సినిమా ద్వారా ఒక స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుని ఉన్నాడు ఆయన డైరెక్టరు. హ్మ్. ఆయన ఒక పీరియాడికల్ స్టోరీతో ఈ సినిమా తీస్తున్నట్టుగా చెప్పాడు. ఈరోజు అందులో 'ప్రభాస్' ఎలా ఉంటాడు అనేది ఆ లుక్ రివీల్ చేశారు. పోస్టర్. ఆయన బర్త్‌డే సందర్భంగా. హ్మ్. రివీల్ చేసిన సందర్భంగా అంటే 'సీతారామం' సినిమాతో 100 కోట్ల క్లబ్‌లోకి చేరాడు ఆయన. ఇప్పుడు 'ప్రభాస్‌ని' పట్టుకొని 1000 కోట్ల క్లబ్‌లో చేరటం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు హ్మ్. అని చాలామంది మాట్లాడుతున్నారు. అంటే 'ప్రభాస్' ఒక రకంగా 'బాహుబలికి' ముందు ఆయన పరిస్థితి ఏంటి, 'బాహుబలి' తర్వాత 'ప్రభాస్' ఏమిటి అనేది చూడాలి. హ్మ్. అంటే తెలుగు సినిమా హీరోల లైనప్ ఒక ఆర్డర్ చూస్తే ఆ రోజున ఆయన ఉన్నటువంటి పొజిషన్ కంటే కూడా భిన్నమైనటువంటి పొజిషన్లోకి 'బాహుబలి' తీసుకెళ్ళిపోయింది అతను. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రతి తెలుగు హీరోకి ప్రభాసే టార్గెట్. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ని ఒక రకంగా తెలుగు సినిమా హీరోలకి మార్గదర్శనం చేసినటువంటి వాడు. హ్మ్. 'బాహుబలి' కంటే కూడా 'సాహో' సినిమా, 'సాహో' అనే ప్రాజెక్ట్తో సుజిత్ అనేటువంటి డైరెక్టర్కి పాన్ ఇండియా ఇమేజ్ ఇవ్వడంతో పాటు ఆ సినిమా హిందీ బెల్ట్లో చాలా పెద్ద విజయం సాధించింది. అది తెలుగు మార్కెట్లో పెద్దగా పెర్ఫామ్ చేయలేదు, కానీ హిందీ బెల్ట్లో బాగా నడిచింది సినిమా. అది బాగా అది వసూలు చేసిన డబ్బులన్నీ అక్కడే కలెక్ట్ చేసింది. హ్మ్. కాబట్టి ఆ సినిమాకి హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు ఆయన, 'బాహుబలికి' కాదు. 'సాహో' సినిమాకి ఆయనకు ముట్టినటువంటి రెమ్యూనరేషన్ అనేది ఇక్కడ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. మారి అక్కడి నుంచి ప్రతి హీరోకి ప్రభాసే టార్గెట్. హ్మ్. మనం కూడా పాన్ ఇండియా సినిమాలే చెయ్యాలి, మనం ఇమ్మీడియట్గా మార్కెట్ ఎక్స్పాన్షన్లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే కష్టం, చివరికి హిందీ సినిమా చేయటం నాకు చాలా చిరాకు అని మాట్లాడినటువంటి మహేష్ బాబు కూడా ఇప్పుడు ఒక పాన్ ఇండియా సినిమాలోకి ఎంటర్ అయ్యాడు రాజమౌళి ద్వారా. హ్మ్. ప్రతి హీరో కూడా అంతకుముందు పెద్దగా హిందీ మార్కెట్ వైపు, హిందీ సినిమా వైపు దృష్టి పెట్టిన హీరోలందరూ ఆ మార్కెట్ మీద ఫోకస్ పెట్టి నడుస్తున్నారు, ఇంక్లూడింగ్ చిరంజీవి. హ్మ్. చిరంజీవి గారు కూడా ఒక పాన్ ఇండియా సినిమా చేయాలనే ఉత్సాహంలో ఉన్నాడు. ఆయన 'సాహో' సినిమా అది పాన్ ఇండియా రిలీజ్ చేసినప్పటికీ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. హ్మ్. పాన్ ఇండియా మార్కెట్ని స్థిరపరచుకోవడంలో ప్రభాస్ ఒక రకంగా మిగిలిన హీరోల కంటే డిఫరెంట్గానే వెళ్తూ వస్తున్నాడు ఇప్పటిదాకా. హ్మ్. ఇప్పుడు ఆయన రిలీజ్కి రెడీగా ఉన్నటువంటి రాజాసాబ్ సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే. హ్మ్. ఆయన చేయి పట్టుకుని మారుతి పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాడు. హను రాఘవపూడి ఎంటర్ అవుతున్నాడు 'ఫౌజీ' సినిమా ద్వారా. ఇవి కాకుండా ఆల్రెడీ సందీప్ సినిమా ఒకటి ఉంది 'స్పిరిట్', హ్మ్. అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే. వరుసగా 4 సినిమాల్లో ఆయన చేస్తున్నాడు, బిజీగా ఉన్నాడు. ఏడాదికి 2 రిలీజులు ఉండేలాగా ప్లాన్ చేసుకుందామని చెప్తున్నాడు ఆయన. హ్మ్. అయితే అది ఆయన చెప్పిన తర్వాత జరగలేదు, కానీ కల్కి ఈ ప్రాజెక్టులన్నీ పెద్దవైపోవడంతో ఇప్పుడు 'సలార్ 2' ఒకటి ఉంది ఆయన చేయాల్సిన సినిమా. 'సలార్ 2' ఉంది, అది ఎన్టీఆర్ సినిమా కంప్లీట్ అయితే కానీ ప్రశాంత్ నీల్ ఇటువైపు రాడు. హ్మ్. ఆ ప్రాజెక్ట్ ఉంది. దాని తర్వాత 'కల్కి 2' ఉంది, 'కల్కి పార్ట్ 2' ఒకటి సెట్స్కి వెళ్ళాలి. అలా చూసుకుంటే ఇవన్నీ కలిపి ఒక 60 సినిమాలు ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ చేసుకుంటూ ఏడాదికి 2 రిలీజులు ఉండేలాగా ప్లాన్ చేద్దాం. పెద్ద హీరోలు 3 ఏళ్లకు ఒక సినిమా అంటున్నారు, హ్మ్. ఈయన పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఏడాదికి 2 రిలీజులు అంటున్నాడు. ఆ 2 రిలీజుల కళ నెరవేరాలని కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. ఎందుకంటే ఎగ్జిబిటర్ల నుంచి వాంటింగ్ ఉంది. వాళ్ళందరూ మీరు సంవత్సరానికి ఒక రిలీజ్ అన్నా చేసి మమ్మల్ని కాపాడండి అని అడుగుతున్నారు. అవును. అంటే పెద్ద హీరోల సినిమాలు పడకపోతే ఎవరు థియేటర్కి రావట్లేదు. హ్మ్. కాబట్టి మేము థియేటర్లు ఫీడ్ చేసుకోవాలంటే మీరు సినిమాలు చేయండి. మీ సినిమాలు కనీసం నెలకు ఒక పెద్ద హీరో సినిమా లేకపోతే మేము బతకడం కష్టం. హ్మ్.
15 మంది హీరోలు ఉన్నారు, సంవత్సరానికి ఒక రిలీజ్ అయినా పెట్టుకోకపోతే ఎలా అని అడుగుతున్నారు. ఇలా పరిస్థితి మారిపోయింది సినిమా కండిషను. ఈ ఓటీటీలు అలాగే ఇతర ప్లాట్ఫామ్స్ వచ్చేసినటువంటి కండిషను, వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు ప్రభాస్ లాంటి హీరోల అవసరం చాలా ఉంది ఇండస్ట్రీకి. ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ అని పిలుస్తారు ఈయన్ని. అంటే కృష్ణరాజు గారి తమ్ముడి కొడుకుగా ఎంటర్ అయ్యాడు ఆయన, సూర్యనారాయణ రాజు గారు. ఆయన నిర్మాతగా ఉన్నాడు. కృష్ణరాజు గారి బ్యానర్ గోపీకృష్ణ మూవీస్కి నిర్మాతగా ఉండేవాడు ఆయన. నిర్మాతగా ఉండి కృష్ణరాజు గారి సినిమాల కథలు, సెలక్షను, ఆ కార్యక్రమం అంతా ఆయనే చూసుకునేవాడు. ఆ సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలు అవి కూడా ఆయనే చూసుకునేవాడు. అలా నిర్మాతగా ఆయన తెలుగు ప్రేక్షకులకి పరిచయమే. ఆయన కుమారుడిని ఆయన హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు జయంత్ డైరెక్షన్లో ఈశ్వర్ సినిమాతో ఆయన ఎంట్రీ ఇచ్చాడు ఇండస్ట్రీకి. అంటే మొదటి ఇంప్రెషనే ఆడియన్స్ని అట్రాక్ట్ చేశాడు ఆయన. అట్రాక్ట్ చేశాడు. ఆ తర్వాత హర్నాథ్ గారి అల్లుడు ఆయనతో రాఘవేంద్ర అని ఒక సినిమా చేశాడు. అది వర్కౌట్ అవ్వలేదు కమర్షియల్గా. అది వర్కౌట్ అవ్వలేదు అని ఒక నిరుత్సాహంలో ఉన్న టైంలోనే ఆయనకి ఇతర ఆఫర్లు వచ్చినాయి. ఛత్రపతి అనే సినిమాతో మళ్ళీ ఒక రైజ్ చూశాడు ఆయన. నిజానికి ప్రభాస్ని ఒక రకంగా ఇండస్ట్రీలో పెద్ద హీరోగా నిలబెట్టడం అనే బాధ్యతని భుజానికి ఎత్తుకున్నటువంటి డైరెక్టర్గా రాజమౌళి కనిపిస్తాడు. రాజమౌళి ఆయనతో విపరీతంగా కనెక్ట్ అయ్యాడు. నిజానికి ఒక పౌరాణిక సినిమా చేయాలనే ప్లాన్ కూడా ఉంది ఆయనకి. విశ్వామిత్ర అనే పేరుతో రామారావు గారు ఒక సినిమా తీశాడు. అయితే ప్రభాస్తో విశ్వామిత్ర తీసేటువంటి ఆలోచన రాజమౌళిలో ఉండేది. అది కార్యరూపం దాల్చలేదు, కానీ ఆయనకు ఆ గెటప్ అయితే వేశాడు ఈయన. వేసి తన బ్యానర్ విశ్వామిత్ర క్రియేషన్స్ అనే పేరుతో తను ఒక బ్యానర్ ప్రారంభించి జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ అనే సినిమా తీశారు. ఆ బ్యానర్, ఆ సినిమా లోగోలో ప్రభాస్ ఉంటాడు. అంటే విశ్వామిత్రుడిగా ఆయన ఆ గెటప్ లో ఉంటాడు అందులో. అంటే ఒక హీరోని ఒక లోగో ఎంబ్లమ్ గా చూడటం అనేది ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్. అంటే వైజయంతి మూవీస్ లోగోలో ఎన్టీఆర్ ఉంటాడు. ఆయన అంటే రామారావు గారి అభిమాని. అది మాత్రమే కాకుండా ఆయనకు ఆ బ్యానర్ పేరు పెట్టింది కూడా ఆయనే. ఎన్టీ రామారావు గారే పెట్టాడు వైజయంతి మూవీస్ అనేటువంటి బ్యానర్ పేరు కూడా. అందుకని లోగోలో ఆయన ఫోటో పెట్టేసుకున్నాడు అశ్విని దత్ గారు. ఆ తర్వాత అలా లోగోలో ఒక హీరో మొహం కనిపించింది ఈ విశ్వామిత్ర క్రియేషన్స్ లోనే. అలా ఆయనతో ఒక భారీ పౌరాణికం చేయాలి అనేటువంటి కోరిక రాజమౌళిలో ఉంది. అది కార్యరూపం ఎప్పుడు దాలుస్తుంది అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అలా మొదలైనటువంటి ప్రయాణం, ఆయన రకరకాల ప్రయోగాలు చేశాడు. కృష్ణవంశీ గారితో చక్రం సినిమా, అది ఫలితం రాలేదు కానీ ఒక మంచి సినిమాగా నడిచింది. అలాగే దశరథ్తో ఆయన చేసినటువంటి సినిమాలు, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు, ఇవన్నీ కూడా జనాల్ని అలరించినటువంటి పరిస్థితి. డార్లింగ్ ఇలాంటివి. అలాగే పూరి జగన్నాథ్తో 2 సినిమాలు చేశాడు ఆయన. బుజ్జిగాడు, మేడ్ ఇన్ చెన్నై అని ఒక సినిమా చేశాడు కేఎస్ రామారావు గారి బ్యానర్లో. అది బాగానే వర్కౌట్ అయింది. మోహన్ బాబు చాలా కాలం తర్వాత ఆ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్లో కనిపిస్తాడు. ఇలా ఆ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నటువంటి ప్రయాణంలో బాహుబలి అనేది వచ్చిన తర్వాత ప్రభాస్ ట్రాక్ మారిపోయింది. ఇప్పుడు ఆయన అంటే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లో కనిపించిన ప్రభాస్ని చూడాలని జనాలు కోరుకుంటున్నారు. చాలా కాలం అయిపోయింది అలా సరదాగా ఉండే క్యారెక్టర్లో ప్రభాస్ని చూసి అని. ఆయన చేస్తున్నటువంటి సలార్లో ఆయన క్యారెక్టర్ చాలా మెకానికల్ గా ఉంటుంది. కల్కిలో కూడా అలాగే ఉంటుంది దాదాపు. అందుకని ఒక పాత ప్రభాసం చూడాలని కోరుకుంటున్నారు. బహుశా కోరిక రాజాసాబ్లో తీరొచ్చు. రాజాసాబ్లో ఆయన మళ్ళీ లుంగి కట్టుకొని కొంచెం సరదాగా కనిపించాడు. ఈ కనిపించడం అనేది కోరుకుంటున్నారు. ఈ ఫౌజీలో కూడా అంటే కొంచెం ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి క్యారెక్టర్ గా కనిపిస్తోంది. ఈ రోజు వాళ్ళు రివీల్ చేసినటువంటి లుక్స్ కావచ్చు, లేకపోతే స్టోరీకి సంబంధించి ఆయన ఒక మాట అన్నాడు. అంటే ఈ క్యారెక్టర్ లో మీకు కర్ణుడు కనిపిస్తాడు, ఏకలవ్యుడు కనిపిస్తాడు, కృష్ణుడు కనిపిస్తాడు, అభిమన్యుడు కనిపిస్తాడు, ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఏదో చేయబోతున్నాడు ఈ సినిమాలో అనేది అనిపిస్తుంది. శివాజీ గారు చేసేవాడు అలా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉన్న సినిమాలు ఆయన
మాస్టరీ చేశాడు. ఆ ఏరియాలో ఆయన్ని బీట్ చేసినటువంటి హీరో ఇంకొకరు లేరు. బహుశా అలాంటి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఏదో చేయబోతున్నాడు. ఇది కేవలం ఒక సైనికుడి కథ మాత్రమే కాదు, ఇది ఆయన బహుశా ఏ సైన్యంలో అయితే పనిచేస్తాడో దానికి వ్యతిరేకమైనటువంటి ప్రాంతంలో పెరిగి దాని మీద ఒక మమకారం పెంచుకుని తను ఎక్కడుండాలో తెలుసుకుని ఇటువైపుకి వచ్చి ఆ తర్వాత దాని మీద రివెంజ్ తీర్చుకోవాల్సినటువంటి ప్రోగ్రాము, ఇలా ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏదో డెవలప్ చేస్తూ ఆ కథని నడుపుతున్నట్టుగా అర్థమవుతుంది ఆయన మాటలను బట్టి, డైరెక్టర్ గారు చెప్తున్న విషయాలను బట్టి. సో ఫౌజీ సినిమా అనేది ఆయనకు ఒక స్పెషల్ మూవీగా ఉండబోతోంది. మిగిలినవి 2 సీక్వెల్సే, కల్కి అలాగే సలార్. అవి పక్కన పెడితే ఇప్పుడు హను రాఘవపూడి సినిమా స్పెషల్ సినిమాగా మారుతోంది. తర్వాత ఆయన రాజమౌళి గారు మహేష్ బాబు సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఒక పౌరాణిక సినిమా హాలీవుడ్లో చేయాలి అని అనుకుంటున్నాడు అనేది ఒక స్పెక్యులేషన్ ఉంది. మహాభారతం అని చెప్తున్నారు. ఆయన ఆల్రెడీ కల్కిలో కర్ణుడిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కర్ణుడి క్యారెక్టర్ ప్రభాస్ చేస్తే అలా ఉంటుంది అని ఆ సందర్భంగా ఒక చర్చ మొదలైంది. ఇప్పుడు ఆ చర్చ ఇది సినిమాతో తీరే అవకాశం కనిపిస్తోంది కల్కితో. కల్కి పార్ట్ 2లో ఆయన కర్ణుడిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ చెప్పేశాడు కర్ణుడు అని క్యారెక్టర్ని రివీల్ చేశారు. అశ్వత్థామ అలాగే కర్ణుడు క్యారెక్టర్స్ ని రివీల్ చేశారు. కాబట్టి పౌరాణిక సినిమా చేయాలి అనేటువంటి కోరిక ఈ జనరేషన్ లో ఏ హీరోకి అవకాశం లేదు, ఇంక్లూడింగ్ చిరంజీవి. చిరంజీవి కెరియర్ లో ఒక్కసారి పౌరాణిక సినిమా చేసే అవకాశం వచ్చింది, అది మిస్ అయింది. ఇంకా తర్వాత ఆయన దగ్గరికి ఎవరు ఆ ప్రాజెక్ట్ తో అప్రోచ్ కాలేదు, దొరకలేదు ఆయనకు అవకాశం. ఇప్పుడు ప్రభాస్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు కర్ణుడిగా కనిపిస్తూ. కృష్ణరాజు గారికి కర్ణుడిగా మంచి పేరు ఉంది ఆయనకి. కురుక్షేత్రం సినిమా అది దానవేరు సూరకర్ణ సినిమాతో అంటే దాంతో పోటీగా రిలీజ్ అయ్యి దెబ్బతిన్న సినిమా. అది రామారావు గారి సినిమా హిట్ అయ్యి ఈ సినిమా దెబ్బతింది. అయితే ఆ సినిమాలో నటించిన నటీనటుల్లో ఒక కృష్ణరాజుకి మాత్రమే పేరు వచ్చింది. కృష్ణరాజు గురించే ప్రపంచం మాట్లాడుకుంది. కర్ణుడి క్యారెక్టర్ లో కనిపిస్తాడు ఆయన. ఇప్పుడు దీనిలో ప్రభాస్ ఆ రేంజ్ లో పెర్ఫామ్ చేస్తాడు అని అంటున్నారు కల్కి 2లో. సో పౌరాణికం చేసే అవకాశము అదృష్టము ఈ జనరేషన్ లో దక్కించుకున్న హీరో కూడా ప్రభాసే. కాబట్టి రకరకాలుగా ఆయన తెలుగు సినిమాలో ప్రస్తుతం ఉన్నటువంటి హీరోల కంటే కూడా అందరి హీరోల కంటే కూడా కొంచెం డిఫరెంట్ ఏరియాలో తచ్చాడుతున్నటువంటి హీరో తను. ఎలాంటి విజయాలు సాధిస్తాడు అనేది ఇప్పుడు ఆయన లైనప్ బాగుంది. మంచి సినిమాలు చేస్తున్నాడు, చాలా అగ్రెసివ్ గా ఉన్నాడు. సంవత్సరానికి 2 రిలీజులు అనే కళ కంటున్నాడు. అది సాకారం అవ్వాలని కోరుకుందాం. అంతే కదా సార్, ఫ్యాన్స్ అందరూ కూడా చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.